మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అదే అన్నయ్య ప్రోత్సాహం, నాన్నగారు బాధ్యతగా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం, కానీ అమ్మగారు మాత్రం అసలు సినిమాల వైపు వెళ్ళొద్దని ఒట్టేయించుకున్నారు అనేటువంటిది. ఆ ఒట్టు మీరు సీరియస్గా వేసారా? ఒట్టు సీరియస్గానే వేసా, గట్టు సీరియస్గానే గట్టు మీద పెట్టారు. గట్టు దాటింది బహుశా. అందుకనే అసలు నేను చాలా మంది చెప్పిన హీరోగా చేయొచ్చు కదా, 22-23 ఇయర్స్ నుంచి అడుగుతా ఉన్నారు. సుబ్రహ్మరెడ్డి గారు, రవికిషోర్, వీళ్ళందరూ అడిగారు నువ్వు ఎందుకు చేయవని. నేను చేయలేను, నా వల్ల కదా, నాకు బాగుండు అనుకున్నాను. అంటే హీరో మెటీరియల్ కాదు, నేను ఏం బాగుంటాను, అంతా ఏం బాగుంటాను, రాయన్ ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి ఏదో అంటారు లేదు అని పెద్ద పట్టించుకోవాలి. బహుశా మాటకి వాల్యూ ఇచ్చి పట్టించుకోలేదో మరి ఏంటో నాకు తెలియదు. బట్ ఆ తర్వాత అది మీరు హీరో మెటీరియల్ అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు ఏర్పడింది? నేను వర్క్ చేస్తున్నప్పుడే. అది వర్క్ చేస్తున్నప్పుడు నేను ఫర్నిచర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఉండాలి కదా, సింహస్వప్నంతో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ మెటీరియల్ లేని ఆ ముందు 1 year ముందు అనిపించింది. కొంతమందిని చూస్తే ఇతను ఇట్లా ఉన్నాడు, ఇతనే హీరోగా చేస్తున్నాం లేదు, నేను ఎందుకు చేయకూడదు అనేటువంటిది కూడా ఏర్పడే అవకాశం ఉంది కదా. ఉంది. అది కూడా అది అట్లా అనుకోలేదు, కానీ ఇతనే హీరోగా చేస్తున్నాడు అనుకోలేదు. కానీ కొంతమంది హీరోలు చిన్నప్పటి నుంచి నాన్నగారికి పెద్ద సర్కిల్ ఉంది, అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ పిల్లలు హీరోలు అయ్యారు, నా ఫ్రెండ్స్. వాళ్ళని చూసి నేను చెయ్యొచ్చు కదా అని ఆలోచన. వీళ్ళు చేస్తే నేను చేయలేనా అనేది కాదు, కానీ నేను చేయొచ్చేమో అని ఒక్క రాత్రి పుట్టింది ఆలోచన. ఆ రాత్రి అదొక నైట్ మేర్ అయిపోయింది. ఎందుకంటే నాన్నగారు ఒప్పుకోరు, అమ్మ ఒప్పుకోదు. సో బట్ ఫైనలీ వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది, తప్పలేదు, తీశారు, వచ్చాను, ఇప్పుడు బాగున్నాను, దే ఆర్ హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అమ్మగారు అంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఒట్టేయించుకునే స్థాయిలో సినిమా పట్ల ఆవిడకి సినిమా అయిన రంగంలో ఉన్నారు. జగపతి అనేటువంటిది ఒక గొప్ప బ్యానర్, నాన్నగారు ఒక గొప్ప దర్శక నిర్మాత, సినిమా ఇస్ ద లైఫ్గా బతికినటువంటి కుటుంబం మీది. ఆవిడ అంత నిర్ణయం తీసుకొని మీతో ఒట్టేయించుకోవడానికి ఆవిడ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ఆమె పెద్ద విషయాలు కాదు. ఆయన పెద్ద డైరెక్టరు, ఈ సినిమా ఇది చాలా పెద్దది, ఆయన పెద్ద ప్రొడ్యూసరు. ఆమె లైఫ్ ఆమె థింకింగ్ అది కాదు. ఆమె థింకింగ్ సింపుల్ లైఫ్. అందరూ నలుగురు హ్యాపీగా ఉంటే చాలు, మన నలుగురు హ్యాపీగా ఉంటే చాలు, బిజీగా ఉంటే చాలదు, అదొకటే లైఫ్ కాదు అనేది. హ్యాపీగా ఉన్నావా లేదా అనేది పాయింట్. బట్ హ్యాపీగా ఉంటాను నాన్నగారు టూ బిజీ. సో హ్యాపీగా ఉంటాను, కలిసి ఉండడానికి టైం లేనప్పుడు హ్యాపీగా ఎట్టా ఉంటాం. పైగా నా మీద అసలు అమ్మకి నమ్మకం లేదు. ఈడ ఒక దొంగనా కొడుకు ఏదైనా చేస్తాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా, ఏదైనా అలవాటు అవుతుంది అనేది నమ్మకం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను రాడికలే, అన్ని ట్రై చేయాలి లైఫ్లోని, ఒక రాడికల్ టైప్ అనమాట. మరి అలాంటి రిలక్టెంట్ పరిస్థితుల్లో మీరు ఆమెకు ఇచ్చిన ఒట్టు గట్టును పెట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, హీరో అయ్యారు, 7 సినిమాలు వరుసగా ఫ్లాప్లు వచ్చినాయి. ఆ తర్వాత అదే జగపతి బాబు 7 సార్లు నంది అవార్డు తీసుకున్నారు బెస్ట్ యాక్టర్గా, 4 సార్లు ఫిలింఫేర్ అవార్డు తీసుకున్నారు, ఇంకా సైమా అవార్డ్స్, ఆ అవార్డ్స్ ఎన్నెన్నో. ఇవన్నీ వచ్చిన తర్వాత అమ్మ యాటిట్యూడ్లో కానీ అమ్మ అభిప్రాయంలో మారిందండి, కంప్లీట్గా మారిపోయింది. మీ అమ్మగారు ఇప్పుడంతా సినిమాలు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి, వెరీ హ్యాపీ. అమ్మ కంప్లీట్ వేరే రేంజ్, అంటే లెవెల్ అంటారో ఏమంటారో తెలీదు. టోటల్ నేచర్కి అంకితం అయిపోయిన ఒక మంచి, చిన్నప్పటి నుంచి కూడా సింపుల్ లైఫ్, సింప్లిసిటీ మీద బతికేసిన. థింకింగ్కి అందదు జనరల్గా. బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకుంటుంది తప్ప ఇది చేయకూడదు, పర్టికులర్గా ఇది చేయకూడదు అనేది కాకుండా దీంట్లో వెళ్తే చెడిపోతారు, బాగోరు అనే భయం ఒకటి ఉండేది అప్పుడు ఇండస్ట్రీలో. ఓకే, అలాగే మా ఫ్యామిలీ కూడా, వైఫ్ చిల్డ్రన్ కూడా, వాళ్ళు నా సినిమాలు చూడరాళ్ళు, నా షూటింగ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. కానీ దే ఆర్ నాట్ కనెక్టెడ్. వాళ్ళ థింకింగ్ వేరు. అంత డబ్బులు అవసరమా, అంత సక్సెస్ అవసరమా, హ్యాపీగా ఉంటే చాలు కదా అనేది వాళ్ళ థింకింగ్. సో ఇట్లా చూస్తే ఇప్పుడు ఇండస్ట్రీ తరఫున చూస్తే నేను అడగట్లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు. సో అన్నీ అగేన్స్టే ఉన్నాయి నాకు, ఆడ్స్ ఆర్ అగేన్స్ట్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేనున్నాను, నేను కాలని చెప్పడానికి అగేన్స్ట్ ఇవన్నీ. బట్ స్టిల్ దట్ వాజ్ మై ప్యాషన్. ఇండస్ట్రీ ఈజ్ అబౌవ్ ఆల్ దిస్. సినిమా అనేది ఒక మ్యాజిక్. ఇండస్ట్రీ ఈజ్ నాట్ అబౌవ్ మై మదర్ ఆర్ మై వైఫ్ ఆర్ చిల్డ్రన్. అది కాదు నేను అనేది నా ప్యాషన్. నాకు తెలిసింది అది ఒకటే కాబట్టి ఐ వుడ్ వాంట్ టు గో విత్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఆ ఫేజ్లో నుంచి బయటపడేసినటువంటిది ఏ సినిమా? పెద్దరికమా లేకపోతే గాయమా, శుభలగ్నమా? జగత్ బాబు కెరీర్ టర్నర్ అంటే ఏ సినిమా చెప్తారు మీరు? పెద్దరికం అనేది ఫస్ట్ 100 days సినిమా. జగన్ నాటకం అప్పుడు ఒకడు ఉన్నాడు, జగపతి బాబు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది చిన్నగా రిజిస్టర్ అయింది. పెద్దరికంలో 100 days అయ్యేపాటికి డెఫినెట్గా పెద్ద సినిమా, అది సూపర్ హిట్ సినిమా. ఆ తర్వాత గాయము, శుభలగ్నం ఇక ఒక్కొక్కటి వచ్చినాయి. సో నా లైఫ్ ఎప్పుడు కూడా పువ్వు లాంటిది, విచ్చుకుంటుంది మెల్లిగానే, విచ్చుకుంటూనే ఉంటుంది, రాలిపోదు. ఇది రాలిపోయే పువ్వు కాదు.
దట్స్ వాట్ ఐ నోటిస్డ్. సో విచ్చుకోవడానికి టైం పడుతుంది నాకు. సో అన్నిట్లోనూ అట్లా టైం పట్టే నేను పైకి వస్తాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ లైఫ్. సో ఈ సినిమాలతో స్టార్ట్ అయింది.